న్యూస్ డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉంగుటూరు నియోజకవర్గంలో సాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి, అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పస్తమట్ల ధర్మరాజు. కాకినాడ సముద్ర తీరానికి పెరుగుతున్న పర్యాటకులు, భద్రత కోసం పోలీస్ సిబ్బందిని పెంచామన్న కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐ రామ్మోహన్ రెడ్డి. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 9 అరెస్ట్, నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తింపు. జేఎన్టీయూకే ప్రాంగణంలో పుస్తకశాల ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ. మత్స్య వృత్తి చేస్తున్న జీవనోపాధి కోల్పోయిన వారికి ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహారం అందజేసినట్లు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్య వృత్తి చేస్తూ జీవనోపాధి కోల్పోయిన వారికి ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహారం అందజేసినట్లు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన కోరంగిలో ఈ కార్యక్రమం జరిగింది. కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల్లోని మత్స్యకారులు నష్టపరిహారం అందజేసినట్లు మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తెలిపారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుంటుందని ఆయన తెలిపారు. గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అత్యధిక స్థానాలు గెలిపించినందుకు ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరీమణులు వేట దొరక్క జీవనోపాధికి గడగ్గా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఓఎన్జీసీ కంపెనీ వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది. ఆ రోజు ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా అందించింది. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు, ఆ పేరు ఎప్పుడూ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఓఎన్జీసీ మేం పైప్ లైన్ వేస్తున్నాం, మా వల్ల చేపలు దొరక్క ఈ ప్రాంతంలో మత్స్యకారులు నష్టపోతున్నారు, వారికి మా వంతు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ముఖ్యమంత్రి నా జోబీలో నుంచే నేను తీసిచ్చాను, నేనే పెద్ద మొనగాడిని, నా వల్లే వచ్చిందని ప్రగల్భాలు పలికడమే కాకుండా రేపు 2019లో మీరు తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓట్లు వేస్తే ఈ పథకం మీకు రాదని ప్రగల్భాలు పలికారా లేదా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే పథకాన్ని కొనసాగింపుగా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మీ అందరి అభిమాన నాయకుడు, గౌరవ శాసనసభ్యుడు శ్రీ సుబ్బరాజు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 6 మాసాలైంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులం 6 మాసాల నుంచి శాఖల వారీగా సమీక్షలు చేశాం. ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం, అప్పులు 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 తప్ప ఏ శాఖలో చూసినా సిల్లి గవ్వ కూడా లేదు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 12.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నాడు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, 12.5 లక్షల కోట్లు అప్పు తీసుకొని 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మన అకౌంట్లో వేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అదే నిజమైతే మిగిలినటువంటి 10 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. ఎక్కడైనా ఒక రోడ్ వేశారా? ఎక్కడైనా ఒక డ్రైన్ కట్టారా? ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ వచ్చిందా? మీ గ్రామాల్లో ఒక పాఠశాల కట్టారా? ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు. అందింది అందినట్టుగా, దక్కింది దక్కినట్టుగా మొత్తం దోచుకొని ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసేసారు. ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి తెలుసు, మరి మా కుటుంబం కూడా ఫిషింగ్ బోట్ల వ్యాపారం చేశాం. ఇదివరకు ఉదయం వెళ్తే సాయంత్రానికి మూటలతో సరుకులు వచ్చాయి, కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ ఒక పక్క ఓఎన్జీసీ కానీ ఇతర సంస్థలు వచ్చి ఇక్కడ డ్రెడ్జింగ్ చేసినటువంటి కారణాల వల్ల కానీ చాలా సముద్ర సంపద లోపలికి వెళ్ళిపోతా ఉంది. దాన్ని తీసుకురావాలంటే చాలా కుటుంబాలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో
ఇవాళ జరుగుతున్నటువంటి ఈ నష్టపరిహారాన్ని మరి ఇవాళ తీర ప్రాంతంలో అందించడం అనేది ఒక మంచి శుభ కార్యక్రమం. మన ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి ఏకైక వర్గం మత్స్యకార వర్గాలని చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకున్నాయంటే దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. దానికోసమే ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఓఎన్జీసీకి సంబంధించి ముమ్మిడివరం నియోజకవర్గంలో 20,878 మందికి 63,250 రూపాయలు చొప్పున 132 కోట్ల 5,33,500 రూపాయలు ఒక్క ముమ్మిడివరం నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి శాసనసభ్యులకు ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందన తెలియజేయాలని కోరుతున్నాం. ఉంగుటూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకూడదని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పస్తమట్ట ధర్మరాజు అధికారులకు సూచించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకూడదని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పస్తమట్ల ధర్మరాజు అధికారులకు సూచించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో జలవనరులు, డ్రైన్లు, వ్యవసాయ, రెవెన్యూ, మత్స్యశాఖల అధికారులు, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటర్ కమిటీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో పంట మురుగుబోదల నిర్వహణను పూర్తిగా విస్మరించిందన్నారు. మురుగుబోదల ప్రక్షాళన చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఆక్వా చెరువుల నుంచి వచ్చే మురుగుతో సాగు నీరు కలుషితం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. వాళ్ళ కింద ఉన్న మన డబ్ల్యూఏఎల్ దగ్గర మొత్తం అందరూ కూడా ఆ సమాచారాన్ని సేకరించాలి. అంటే మనకి 23 మంది ఉన్నారు మనకి ప్రెసిడెంట్స్ ఇక్కడ వచ్చినప్పుడు నియోజకవర్గంలో. మీ కింద నెంబర్లు అందరూ కూడా దగ్గర సుమారుగా మనకి 300 మంది, అంటే 13 మైనర్ ఇరిగేషన్ ఉన్నాయి. అందరూ కలిస్తే మనం నియోజకవర్గం అంతా కూడా 300 మంది, అంటే పదవుల్లో ఎవళ్ళు ఉన్నా ఎలా ఉన్నా మన అందరి లక్ష్యం ఒకటే, మనకు ఉన్న సమస్యను తీసుకురావటం. మీరు ఒక రాతపూర్వకంగా, ఎందుకంటే మీరు అక్కడ క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచో వ్యవసాయం చేసి అన్నీ ఉన్నారు కాబట్టి మీరందరికీ కూడా దానిపై పూర్తి అవగాహన ఉంటుంది. ఎందుకంటే అధికారులు అందరూ కూడా మనకి విల్లింగ్ ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అంటున్నారు. వాళ్ళ ద్వారా మొత్తం అన్నింటినీ కూడా కాలువల్ని, ఎందుకంటే ఈ కాలువల ద్వారా మనకు మంచినీరు, తాగునీరైనా సాగునీరైనా మన కాలువల ద్వారానే మనం అందరం కూడా ఆధారపడి ఉన్నాం. మీరు ఎందుకంటే మంచి పదవుల్లో ఉన్నారు మీ అందరూ కూడా. ఈరోజు ఆ పదవులకు వన్నీ తెచ్చేటట్టు మీ అందరి ద్వారా ప్రతి కాలంలో చేసి ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే గతంలో జరగలేదు, గతంలో ఏదో జరిగింది అంటున్నారు, వాటిలన్నింటినీ కాకుండా మీరు కూడా కూర్చొని డిస్కస్ చేయండి ఎప్పటికప్పుడు చేసుకుని. అలాగే మీరు అధికారుల దగ్గరకు కూడా వెళ్ళి చేస్తే కంపల్సరీ మనం అందరం కూడా ఇవన్నిటిని మన నియోజకవర్గంలో, మన రాష్ట్రంలోనే ఇరిగేషన్ చూడాలంటే మన దగ్గరకు వచ్చేటట్టు చేయగల సత్తా మన అందరికీ ఉంది. ఎందుకంటే అందరితో కలిపి ఏమేం కావాలో అందరికి కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు అధికారులు కూడా అలాగే ఉన్నారు. మనకి ఈ కార్యక్రమానికి వచ్చిన 4 మండలాల ఎంఆర్ఓలకి, అలాగే మన అగ్రికల్చర్ ఆఫీసర్లకి, అలాగే మన ఫిషరీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, మన ప్రజా ప్రతినిధులకి, పెద్దలకి అందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా ఇలాగా ఈ నెలాఖరులోపు ఒక 15 రోజుల్లో పండగ వస్తుంది. పండగ అయిపోయిన తర్వాత మనం అందరం కూర్చునేటప్పటికి మీరందరూ కూడా మీ సమస్యలని పేపర్ మీద పెట్టి మీరు ఏమేమి డిస్కస్ చేశారో అవన్నిటిని కూడా మాట్లాడుకుని దాన్ని ఎలాగ, అంటే మనకు ఇప్పుడు అన్నీ కూడా చేయటం అవ్వదు కాబట్టి మనం రేపు మే నెలలో వచ్చేసరికి దాన్ని గ్రాండ్ రూపంలో తీసుకొచ్చేటట్టు బాధ్యత నేను తీసుకుంటాను. మీరు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు అన్నింటిలో కూడా మీరు పేపర్ రూపంలో రాసిస్తే మనకి ఆక్రమణ అయినా తొలగించే విధంగానే మన అందరి ప్రయత్నం ఉంది. సామర్లకోట ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు సిడిపిఓ జి ఉషా అధ్యక్షతన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సామర్లకోట ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు సిడిపిఓ
జి ఉషా అధ్యక్షతన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య దశ నుంచి స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాల్య వివాహాలపై అవగాహన వంటి వాటిపై వైద్య అధికారులు వై హిమావతి, పరదేశులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వై శివరామకృష్ణయ్య, విద్యాశాఖ అధికారి టు పుల్లయ్య, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ సంతోష్ కుమారి, జగదీశ్వరి, సతీష్, శ్రీనివాస్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. అలాగే మనకి చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఒకటి ఉంది, దాన్ని కిషోరి వికాసం అంటే ఏంటి అది కూడా చెప్తారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్స్ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కామన్గా మన ఈ క్లాసులన్నీ వెళ్ళడం, ఎలాగ ఫుల్ టైమ్ రిఫ్రెష్మెంట్స్, ఇదంతా కూడా ఈ ట్రైనింగ్లో భాగం. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా భవిష్యత్తులో వస్తుంది. దీనికి మనం పిలిచిన వాళ్ళు ఎవరు అంటే, ట్రైనింగ్ తీసుకోవడానికి పిలిచిన వాళ్ళు ఎవరు అంటే మన స్కూల్ టీచర్స్. ప్రతి స్కూల్, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక మోడల్ టీచర్, అంటే రేపు పొద్దున్న ఈ కిషోరి వికాసానికి ఆ స్కూల్ నుంచి వాళ్ళు మోడల్ టీచర్గా ఉంటారు. అదేవిధంగా ఆ ఊళ్ళో యాక్టివ్గా ఉన్న ఒక అంగన్వాడీ వర్కర్ని, ఆ ఊరి నుంచి ఒక ఏఎన్ఎంని, ఒక జిఎంఎస్కేని, అలాగే వెలుగు నుంచి కూడా ఒక యాక్టివ్ ఎస్ఎస్జి మెంబర్ని కూడా మనం పిలవడం జరిగింది. వీళ్ళంతా ఒక టీమ్గా ఈ ప్రోగ్రాంలో చేసేది ఏంటి అంటే, ఇక్కడ శిక్షణ తీసుకొని స్కూళ్ళల్లో పిల్లల్ని, ఎవరైతే స్కూల్లో ఉన్నారో ఆ పిల్లల్ని 11 నుంచి 14 వరకు గ్రూపులుగా 50 గ్రూపులుగా తయారు చేసి ఈ శిక్షణ కార్యక్రమం ఓరియంటేషన్ ఆర్డర్ కూడా ఇవ్వాలి. అందులో ఒకరిని, ఆ మెంబర్స్లో ఒకరిని యాక్టివ్ మెంబర్ని కన్వీనర్గా పెట్టి ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ద్వారా, స్కూల్ టీచర్ గారి ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం చెప్పడం అనేది ఈ కిషోరి వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాగ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కూడా గ్రూపులుగా తయారు చేయాలి, మినిమం 17 మంది. ఇది మనకి ఎక్కువ అర్బన్ ఏరియాస్లో కూడా అవుట్ ఆఫ్ స్కూల్ ఉంటారు చాలా వరకు. మన దగ్గర కూడా అక్కడక్కడ అవుట్ ఆఫ్ స్కూల్ ఉంటారు. 18 ఏళ్ళు అంటే 10th తర్వాత చాలామంది అవుట్ ఆఫ్ స్కూలే ఉంటారు, అంటే ఇమీడియట్గా నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వరు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే 10 తర్వాత పెళ్లి కాదు, 10 తర్వాత 11 అని. అలాగే ప్రతి ఒక్కరిని, ఒకవేళ స్కూల్ మానేస్తే వాళ్ళకి స్కూల్ చదవాలని ఉంటే ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి, ఇలాంటి అన్నీ కూడా ఎడ్యుకేషన్, లేకపోతే పని చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ రకమైన ట్రైనింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కూడా మనం వాళ్ళకి చెప్పడం కోసం ఈ సమగ్రమైన ఈ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేయడంలో మనకి క్లాసులు చెప్పడానికి కూడా మనకి ట్రైనింగ్. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసిన కిర్లంపూడి పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసిన కిర్లంపూడి పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. కానిస్టేబుల్ లోవరాజు చూపిన ధైర్య సాహసాలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి ఒక కారు, 68 కేజీల గంజాయిని, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కి కిర్లంపూడి ఎస్ఐ సతీష్ బృందం తెలిపింది. సముద్రాల్లో ఎన్నో సాహసయాత్రలను చేసిన ఓషన్ క్వీన్ గోలి శ్యామల విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల మేరకు సముద్రంలో స్విమ్మింగ్ చేశారు. సముద్రాల్లో ఎన్నో సాహసయాత్రలను చేసిన ఓషన్ క్వీన్ గోలి శ్యామల విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల మేరకు సముద్రంలో స్విమ్మింగ్ చేశారు. గత నెల 29వ తేదీన ప్రారంభమైన సాహసయాత్ర 6 రోజుల పాటు సాగింది. 5 పదుల వయసులో స్విమ్మింగ్ మీద ఉన్న మక్కువతో ఆమె సముద్రంలో స్విమ్మింగ్ చేసి మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని తెలియచెప్పారు. కాకినాడకు చేరుకున్న శ్యామలకు కాకినాడ సీపోర్ట్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. శ్యామలకు స్వాగతం పలికేందుకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, సీపోర్ట్ సీఈఓ మెర్ల మురళీధర్, కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు పెదిరెడ్డి సతీష్, రాజు, లీగల్ అడ్వైజర్ మంగా వెంకటరామకృష్ణలు హాజరయ్యారు. ఆమెకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
కడప నగరం రవీంద్రనగర్లో వెలిసిన హజరత్ సయ్యద్ షా గౌస్ అహ్మద్ ఖాద్రీ సాహెబ్ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పుణ్యఫలాలు గురువుల ఆశీస్సులు పొందాలని దర్గా పీఠాధిపతి సయ్యద్ షా ఇలియాస్ బాషా ఖాద్రీ పిలుపునిచ్చారు. కడప నగరం రవీంద్రనగర్లో వెలిసిన హజరత్ సయ్యద్ షా గౌస్ అహ్మద్ ఖాద్రీ సాహెబ్ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పుణ్యఫలాలు గురువుల ఆశీస్సులు పొందాలని దర్గా పీఠాధిపతి సయ్యద్ షా ఇలియాస్ బాషా ఖాద్రీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలుత నగర ప్రముఖులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇస్లాం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న మాసం అత్యంత పవిత్రమైందన్నారు. ఈ మాసం రానున్న రంజాన్ మాసాన్ని గురించి గుర్తు చేస్తుందన్నారు. ఈ ఉత్సవాలు 15వ తేదీ నుంచి అత్యంత ఘనంగా జరగనున్నాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని గురువుల ఆశీస్సులు పొందాలని కోరారు. इलियास बाशा खादरी सज्जादा नशीन आस्ताना हजरत सैयद शाह खादर खयूम बकाया गौस अहमद खादरी रहमतुल्लाह अलैह रविंद्र नगर कड़पा से सबसे पहले रज्जबुल मुरज्जब की मुबारकबाद पेश करता हूं. मैं इसी माह में शब मेराज यानी लैलतुल असरा और हजरत ख्वाजा गरीब नवाज अताए रसूल की छठी मुबारक है और इस माह को रमजान की आमद का महीना कहा जाता है. तो हमारे हजरत गौस अहमद साहब क़िबला दादा हजरत का संदल 15 तारीख को और उर्स शरीफ 16 तारीख जनवरी को और 17 तारीख को तहलील के फातिहा रहेंगे. इन तमाम महफिल में आप तमाम शरीक होकर सवाब दायन हासिल करें और खिदमत का मौका फराहम करें. నూతన సంవత్సరం సంక్రాంతి నేపథ్యంలో కాకినాడ సముద్ర తీరానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారని, తీరంలో భద్రత కోసం పోలీసు సిబ్బందిని పెంచుతున్నామని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సరం సంక్రాంతి నేపథ్యంలో కాకినాడ సముద్ర తీరానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారని, తీరంలో భద్రత కోసం పోలీస్ సిబ్బందిని పెంచుతున్నామని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడ సూర్యారావుపేట వద్ద సముద్రంలో ప్రమాదాల నివారణ చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సంక్రాంతి సెలవులు అయ్యే వరకు 14 మంది భద్రతా సిబ్బంది చర్యల్లో పాల్గొంటారని సిఐ తెలిపారు. ఏదైతే ఈ జనవరి నెల ఉందో సంక్రాంతి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ కి కాలేజెస్ కి సంక్రాంతి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది చిన్నపిల్లల్ని కూడా తీసుకుని వస్తున్నారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు దయచేసి వాళ్ళ చెయ్యి విడిచిపెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఈ కాలేజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజీల్లో కూడా ఈ రోజు పేపర్లో రావడం జరిగింది. జనవరి 1వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్. కాలేజీలో పిల్లలకు కూడా రేపొద్దున సెలవులకు వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు. ఆ ఇన్సిడెంట్ గురించి కూడా ఆ కాలేజెస్ లో కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్క చోట కూడా పేపర్లో చదివే న్యూస్ అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ముఖ్యంగా ఈ సముద్రం ఏదైతే ఉందో ఇప్పుడు మన కంటికి బాగానే కనబడుతుంది, కానీ సడన్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క కెరటం వస్తుంది. అది గజేతగాళ్ళని కూడా లోపలికి లాగేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు బయట నుంచి వచ్చే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈ విషయాలు వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా ఈ పటిష్టం చేస్తాం జరుగుతుంది. లాండ్ ఆర్డర్ తోటి ప్లస్ మా మెరైన్ ఇద్దరం కలిపి కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ బందోబస్తు కూడా పటిష్టం చేయడం జరుగుతుంది. సేమ్ టైం ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. చాలా వరకు కూడా ఈ అవగాహన ఎప్పుడైతే తీసుకొచ్చామో ఇటువంటి దురదృష్టకరమైన ఇన్సిడెంట్స్ తగ్గించగలుగుతాం. జేఎన్టీయూకే ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థుల సౌకర్యార్థం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ ఆలోచనతో ఏర్పాటు చేసిన ఫ్రీ బుల్ ద బుక్ బఫే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేఎన్టీయూకే ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థుల సౌకర్యార్థం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ ఆలోచనలతో ఏర్పాటు చేసిన ఫ్రీ బుల్ ద బుక్ బఫే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూసీకే ప్రిన్సిపల్ ఎన్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవగా, గౌరవ అతిథులుగా ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్టర్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్డి ప్రొఫెసర్ డి కోటేశ్వరరావులు హాజరయ్యారు. ప్రపంచ నాయకులంతా గొప్ప పాఠకులని, ప్రస్తుత తరుణంలో యువత సోషల్ మీడియాకు అలవాటు పడి పుస్తక పఠనాన్ని విస్మరిస్తున్నారని అన్నారు.
ఆర్ గ్రేట్ రీడర్స్ అంటారు. ఐ వాజ్ రైజ్డ్ కంప్లీట్లీ బై బుక్స్ అన్నాడు ఇలాన్ మస్క్. బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ ఎప్పటికీ మానవ మస్తకాల్ని శాసించేవి పుస్తకాలే నా ప్రాణ స్నేహితులు అన్నాడు ధర్మరాజు మహాభారతంలో. అయితే ఇవాళ మనం ఆ బుక్స్ని కొంచెం విస్మరించడం జరిగింది ఫర్ వేరియస్ రీజన్స్. ఫేస్బుక్ వాటి వ్యామోహాల్లో పడి దాన్ని మరిచిపోయేలాగా జనాలు మళ్ళీ పుస్తకాల వైపు రావాలని ఈ ఫ్రీ బుక్ అనే కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చాం. బుల్ అన్నా బైబిల్ అన్నా డిక్షనరీ మీనింగ్ బుక్ కాబట్టి ఇది బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి దీనికి ఫ్రీ బుల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది మా స్టూడెంట్సే సజెస్ట్ చేశారు. దీనికి బుక్ బఫే అనే క్యాప్షన్తో ఇది చేసాం. దీని యొక్క ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే మనకి చాలామంది కాంప్లిమెంట్ కాపీస్, తర్వాత వాళ్ళకి ఓల్డ్ బుక్స్, టీచర్లు అందరూ కూడా బోల్డ్ బుక్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. వాటన్నిటినీ మేము ఇక్కడ లైబ్రరీలో పెడతాం. ప్రతిరోజు స్టూడెంట్స్ వాటిని చూసి చదువుకుని మళ్ళీ అక్కడే రిటర్న్ చేసేయాలి. కానీ సాటర్డే మటుకు 2 hours టైంలో స్టూడెంట్ తనకు కావలసిన ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని అతను ప్రొసెస్ చేసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు, ఫ్రీగా తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఆ టైప్ ఆఫ్ ఇది ఇవాళ స్టార్ట్ చేసాం. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి సాటర్డే జరిగినట్టుగానే ఇవాళ కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 300 బుక్స్ దాకా ఇక్కడ ఇవాళ డిస్ప్లే చేసాం. గుడ్ టీచర్ ఇది ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ ఎ క్లాస్ అన్నారు కాబట్టి టీచర్స్ కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు, వాళ్ళు డొనేట్ చేయొచ్చు, తీసుకుని వెళ్ళొచ్చు. సో ఆ కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసాం. ఇవాళ బిగినింగ్లో స్టార్ట్ చేసాం కాబట్టి ఏమో చిన్న ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ ఐఎమ్ షూర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు చాలా ఒక నోబుల్ యాక్టివిటీగా ఇది మొత్తం దేశం అంతా ప్రాగుతుందని నా యొక్క అపార నమ్మకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉంగుటూరు నియోజకవర్గంలో సాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి, అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కాకినాడ సముద్ర తీరానికి పెరుగుతున్న పర్యాటకులు, భద్రత కోసం పోలీస్ సిబ్బందిని పెంచామన్న కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐ రామ్మోహన్ రెడ్డి. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 4 అరెస్ట్, నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తింపు. జేఎన్టీయూకే ప్రాంగణంలో పుస్తకశాల ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ. సిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.